ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నది ఒకటే, ఆ లేడీ మహా కిలాడి లేడీ. ఆ కిలాడి లేడీని పావుగా ఉపయోగించుకొని పోలీస్ అధికారుల మీద ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు తీసుకున్నామని కూడా చూసాం. కొంతమందిని జైలుకి పంపించారు, కొంతమందిని సస్పెన్షన్ చేశారు. ఇంకా 2 years అవుతుంది ఆ పోలీస్ అధికారులు ఇంకా సస్పెన్షన్లోనే ఉండరు. వాళ్ళ మీద రకరకాల కేసులు, వాళ్ళ మీద వేధింపులు బీభత్సంగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అదే కిలాడి లేడీ మీద ఏపీసీఐడి అధికారులు యూటర్న్ తీసుకొని ఆమె కిలాడి లేడీనే అని చెప్పేసి చెప్పే వాదన కూడా చేస్తున్నారు. అంటే ఆనాడు ఆమె ద్వారా ఏదైతే తప్పుడు కేసులు పెట్టించారో అవన్నీ కూడా తప్పుడు కేసులే అని చెప్పేసి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో సిఐడి అధికారులే తేల్చి చెప్పేశారు. అంటే ఆమెను ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఒక పావుగా వాడుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లిందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏ విధంగా పచ్చ మీడియాలో కూర్చోబెట్టి ఏ విధంగా డిబేట్లు పెట్టారో మనందరం కూడా చూసాం. TV5 మూర్తి ఆమెను ఏ విధంగా డిబేట్లలో మాట్లాడించాడో మనందరం కూడా చూసాం. ఒకసారి తమ్ముళ్ళు చూడండి. TV5 మూర్తి గారి డిబేట్ అది. ఆ జత్వానీని పావుగా వాడుకొని ఏ విధంగా వైసీపీ మీద, ఆనాటి పోలీసు అధికారుల మీద అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టించి ఇబ్బందులు గురి చేశారు. ఇవన్నీ కూడా మీరందరూ కూడా చూస్తారు కదా. ఇప్పుడు అదే కిలాడి లేడీ గురించి ఈనాడు కరపత్రికలో ఏమని రాశారో కూడా మీరందరూ ఒకసారి చూడండి. విద్యాసాగర్ను బెదిరించే డబ్బు వసూలు చేసింది నిజమే ఆ కిలాడి లేడీ జత్వానీ అని చెప్పేసి ఈనాడు పేపర్లో రాశారు. ఈనాడు పేపర్లో రాసుకొచ్చారు. దీన్ని ఏమంటారు? ఇదే కరపత్రికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన మొదట్లో ఏ విధంగా తప్పుడు కథనాలు రాశారు, ఏ విధంగా ఆ కిలాడి లేడీని వాడుకొని ఏ విధంగా వైసీపీ నాయకుల మీద, పోలీసుల మీద కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారు, వైసీపీ మీద ఎన్ని అభాండాలు వేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెట్టారు, వైఎస్ భారతి గారికి ముడిపెట్టారు. 1, 2, 3 చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఎన్ని అసలు పుంకాలుగా వార్తలు రాశారు. అప్పుడు జత్వాయిని వాడుకొని ఏ విధంగా పోలీసుల మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టించి ఆనంద పొంది పచ్చ పత్రికల్లో మొదటి పేజీలో రాశారో ఇప్పుడు అన్ని నిజాలు తెలిసేసరికి పచ్చ మీడియాలో అదే జత్వాని గురించి 10వ పేజీలో వార్తలు రాశారు. 10వ పేజీలో రాశారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇదిగో ఈనాడు రాసింది చూడండి ఒకసారి. విద్యాసాగర్ని బెదిరించే డబ్బులు వసూల్, ఈ విషయంలో జత్వానికి వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి. ఆమె తల్లి, తండ్రి, సోదరుడు ప్రమేయంపై దొరకలేదు. అభియోగ పత్రంలో ఏపీసీఐడి పేర్కొందంట. అంటే గతంలో ఇదే సిఐడి పోలీసుల మీద కక్ష సాధింపు చర్యలు తీసుకున్నప్పుడు అవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. చూడండి, కాదంబరి మీదే అభియోగాలు ఎక్కువగా ఉన్నాయి. ఇద్దరం సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకుంటే ఫోటోలను చూపించి తనను జత్వాని డబ్బుల కోసం బెదిరించడంతో పరువు కాపాడుకునేందుకు తరచూ డబ్బులు ఇచ్చానని విద్యాసాగర్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనపై అత్యాచారం కేసు నమోదు చేయిస్తానని బెదిరించడంతో నేరుగా డబ్బులు ఇవ్వడంతో పాటు ఆమె తల్లి ఖాతాలకు బదిలీ చేశారని అందులో వివరించాడు. వీటిని సిఐడి సాంకేతిక ఆధారాలతో ధృవీకరించింది. విద్యాసాగర్ బ్యాంకు ఖాతాలను పరిశీలించింది. 2 ఖాతాల నుంచి మొత్తం 1.32 కోట్లు చెల్లించినట్లు గుర్తించింది. పలు దఫాలు జత్వాని ఆమె తల్లి ఉమ్మడి ఖాతాకు విద్యాసాగర్ నగదు బదిలీ చేశాడు. ఇద్దరి మధ్య ఫోన్ కాల్స్, SMS-లను సిఐడి విశ్లేషించింది. బ్యాంక్ లావాదేవీల రికార్డులను, చెక్కుల వివరాల ఆధారంగా కాదంబరి జత్వాని బెదిరించే పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టు తేల్చారు ఏపీసీఐడి అధికారులు. ఈ కేసులో నిందితులుగా ఉన్న కాదంబరి కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవని దర్యాప్తు సంస్థ అభియోగ పత్రంలో పేర్కొంది. ఆశా జత్వాని తల్లి, అదేవిధంగా నరేంద్ర కుమార్ జత్వాని తండ్రి, అంబరీష్ సోదరుడు ప్రమేయం లేదని కూడా పేర్కొంది. వీరిపై తదుపరి దర్యాప్తులో ఏమైనా ఆధారాలు దొరికితే అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేస్తామని సిఐడి కోర్టుగా స్పష్టం చేసింది. చూడండి ఎంత దారుణంగా వ్యవహరించారు. ముంబై నటి కాదంబరి జత్వాని పలు దఫాలు కుక్కల విద్యాసాగర్ను బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టు ఆధారాలు ఉన్నాయని ఏపీసీఐడి తేల్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జత్వాని ఆమె కుటుంబ సభ్యుల మీద నమోదైన కేసులో కోర్టులో సిఐడి అభియోగ పత్రం దాఖలు చేసింది. ఇబ్రహీంపట్నం స్టేషన్లో 2024 ఫిబ్రవరిలో విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఇందులో నిందితులుగా కాదంబరి జత్వాని A1గా, ఆమె తల్లి ఆశా జత్వాని A2, తండ్రి నరేంద్ర కుమార్ A3, సోదరుడు అంబరీష్ A4లను కూడా చేర్చడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక దీన్ని సిఐడికి బదిలీ చేయడం, ఈ కేసులో సిఐడి తొలుత వేసినటువంటి ఛార్జీస్ షీట్లోని లోపాలను సరిదిద్ది తిరిగి దాఖలు చేయాలని కోర్టు ఆదేశించడం, దీనికి సంబంధించి శుక్రవారం కోర్టులో తిరిగి
దాఖలు చేసింది ఏపీసీఐడి. ఇందులో దర్యాప్తులో వెలుగు చూపించినటువంటి అంశాలను కూడా చాలా స్పష్టంగా రాయడం జరిగింది. సో విద్యాసాగర్ని కావాలనే బెదిరించే డబ్బులు వసూలు చేసి దాన్ని రకరకాలుగా తిప్పి కూటమి ప్రభుత్వం తమకు అనుకూలంగా వార్తలు రాసుకొని పోలీసు అధికారుల మీద కక్ష సాధింపు చర్యలు కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఏమంటారు? ఇదే కూటమి ప్రభుత్వం, ఇదే పోలీసులు, ఇదే పచ్చ మీడియా, అదేవిధంగా ఇదే మీడియా మాఫియా అనేసి కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు చెప్పాలా? ఎన్ని అభాండాలు, ఎన్ని మాటలు అన్నారు వైసీపీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, తన భార్య మీద. ఇప్పుడు ఏమంటారు? ఏకంగా ఒక బిజినెస్ మ్యాన్స్ కూడా అంటగట్టి రాతలు రాశారు. ఇప్పుడు అదే బిజినెస్ మ్యాన్తో కడపలో స్టీల్ ప్లాంట్ కూడా ఓపెన్ చేయించారు. అలా ఉంటాయి వీళ్ళ రాజకీయాలు. వీళ్ళకి అనుకూలంగా కావాలంటే ఏ విధంగా రాయించుకుంటారు, కేసులు కూడా పెట్టించుకుంటారు. ఎదుటి పార్టీ మీద నిందలు వేయడానికి ఏమైనా సరే చేస్తారు. అవి తిరిగి యూటర్న్ తీసుకొని వీళ్ళ మీద బొక్కబడే లోపు మరి వీళ్ళు కూడా యూటర్న్ తీసుకుంటారు. ఇలా ఉంటాయి పరిస్థితి. సో ఆ రోజే చెప్పాం, ఇవన్నీ కూడా వాంటెడ్గా కూటమి ప్రభుత్వం వైసీపీ మీద వేస్తూ ఉంటాయి నిందలు అనేసి. అవన్నీ కూడా ఇప్పుడు తేలిపోయాయి.